ఓం శాంతి. ఈరోజు భగవద్గీతలోని 8వ అధ్యాయంలో భగవంతుడు ఏం చెప్పాడో మనం చూద్దాము. భగవంతుడు 8వ అధ్యాయానికి ఏం పేరు పెట్టారంటే అక్షర పరబ్రహ్మ యోగము అని. అక్షర పరబ్రహ్మ యోగము. అక్షర అంటే నాశనము కానిది, క్షరము లేనిది అక్షరము, నాశనము కానిది అని. పరబ్రహ్మము ఏదైనా మనకి భగవద్గీతలో మనం చూస్తాము, బ్రహ్మకి కూడా కొన్ని వేల సంవత్సరాల తర్వాత బ్రహ్మ పని సమాప్తమవుతుంది అని. కానీ క్షరము కానివాడు పరబ్రహ్మం ఒక్కడే. అందుకనే ఇక్కడ అక్షర పరబ్రహ్మ యోగము, పరబ్రహ్మని గురించి మనం తెలుసుకోవడము అని. ఎందుకంటే ఎవరైతే శరీరం ధరిస్తారో వాళ్ళంతా కూడా మళ్ళీ వినాశనం కావాల్సిందే. ఎవరైతే తల్లిదండ్రుల యొక్క గర్భాన జన్మ తీసుకుంటారో వాళ్ళు శరీరాన్ని వదిలిపెట్టి కూడా రావాల్సి వస్తుందన్నమాట. కానీ ఎవరైతే ఈ యొక్క తల్లిదండ్రుల గర్భాన జన్మ తీసుకోరో, పరకాయ ప్రవేశం చేసి వస్తారో ఆయననే పరబ్రహ్మ అని అంటారనమాట. ఈ పరమాత్మకి మరణం లేదు, ఆయనకి తల్లిదండ్రులు లేరు, సుఖ దుఃఖాలు లేవు. ఆయనకి దుఃఖహర్త సుఖకర్త, సర్వసుఖప్రదాత, సద్గతిదాత, కళ్యాణకారి పరమపిత శివ పరమాత్మ. ఈ యొక్క అందుకనే ఆత్మ వేరు పరమాత్మ వేరు అని మనం చెప్పుకోవటం జరిగిందనమాట. ఆత్మ మళ్ళీ మళ్ళీ జన్మ తీసుకుంటూ దాని నుంచి పాపాన్ని పుణ్యాన్ని తీసుకుంటూ వెళ్తుంది. కానీ పరమాత్మ తల్లిదండ్రుల గర్భంలోనూ జన్మ తీసుకోరు, పాప పుణ్యాల్ని కూడా ఆయన అనుభవించడనమాట. కాబట్టి ఈయన్ని పరబ్రహ్మ అని అనటం జరుగుతోంది అనమాట. అంటే బ్రహ్మల కంటే కూడా గొప్పవాడు. బ్రహ్మలు ఎంతమంది అంటే 9 మంది అంటారు, నవబ్రహ్మలు అంటారు. కానీ పరబ్రహ్మలు ఎంతమంది అంటే నెంబర్ చెప్పరు సుమా, ఒక్కడే జ్యోతిర్బిందు శివ పరమాత్మ. ఆయన్ని మనం శివలింగ రూపంలో దర్శనం చేసుకుంటున్నామన్నమాట. అయితే ఇక్కడ చెప్తున్నారు, ఈ యొక్క ప్రకృతి అంతా కూడా పుడుతూ ఉంటుంది, నశిస్తూ ఉంటుంది, మళ్ళీ పుడుతుంది, మళ్ళీ నశిస్తుంది. అంటే చూడండి, వర్షాకాలం వచ్చిందనుకోండి, బీడు భూమిలోనైనా సరే పచ్చటి గడ్డి మొలుస్తుంది. తర్వాత ఎండాకాలం వచ్చిందనుకోండి, అది అంతా ఎండిపోతుంది. దానికి ఎవరు విత్తనాలు వేయట్లేదు, దానికి ఎవరు నీళ్లు పోయట్లేదు. ఇది ఎట్లా అయితే సహజమో అలాగే ఈ యొక్క సృష్టి చక్రం కూడా అంతే సహజంగా మొత్తం తిరుగుతూ ఉంటుంది. దీనికి వినాశనం అనేది ఎప్పుడు లేదు అని చెప్తున్నారన్నమాట. ఈ ప్రపంచం ఇలా తిరుగుతూనే ఉంటుందన్నమాట. సత్యయుగము, త్రేతాయుగము, ద్వాపర యుగము, కలియుగం. ఈ కలియుగం తర్వాత మళ్ళీ ఏమొస్తుంది? సత్యయుగమే రావాలన్నమాట. ఇది ఏంటి అని అంటారా? చూడండి, ఆదివారం తర్వాత సోమ, మంగళ, బుధ, గురు, శుక్ర, శని, మళ్ళీ ఆదివారం వస్తుంది. అలాగే జనవరి, ఫిబ్రవరి తర్వాత నెలలన్నీ గడిచాక డిసెంబర్ తర్వాత మళ్ళీ జనవరి నెల వస్తుంది. తెలుగు మాసాల్లో కూడా చైత్ర వైశాఖ మాసాల తర్వాత మళ్ళీ పాల్గొన మాసం తర్వాత చైత్రమాసం వస్తుంది. అలాగే కాలాలు కూడా 4 కాలాలు అంతే, 6 ఋతువులు కూడా అలాగే తిరుగుతూ ఉన్నాయి. కాబట్టి ఈ యొక్క సృష్టి చక్రం కూడా ఇలా తిరుగుతూనే ఉంటుంది, ఎక్కడా ఆగిపోయేదే లేదన్నమాట. అంటే ఇక్కడ నడి మధ్యలో మారడానికి కలియుగమేమో చాలా కష్ట నష్టాలతోటి నికృష్టమైనటువంటిది ఈ కలియుగం. రేపు రాబోయేటటువంటి సత్యయుగమేమో ధనధాన్య సంపన్నమైనటువంటి 16 కళా సంపూర్ణంగా ఉన్నటువంటి మానవులు ఉండే యుగం. ఈ యుగాన్ని నుంచి ఆ యుగంలోకి మారాలి అంటే ఒక పరివర్తన జరుగుతోందన్నమాట. ఇది పరివర్తనే కానీ
ప్రళయం మాత్రం కాదనమాట. ఒక పరివర్తన సమయాన్ని ప్రళయము అని చెప్పడం జరిగింది. అందుకనే చూడండి, శివుడు కూడా ఎప్పుడైతే కాలం మారే సమయంలో నాట్యం చేస్తాడు శివుడు అని అంటారు. ఉదయం నుంచి రాత్రికి మారే కాలంలో శివుడు నాట్యం చేస్తాడని, ఉషోదయ కాలంలో దేవతలంతా పూజలు చేస్తారని ఈ విధంగా చెప్పడం జరుగుతుంది. అంటే పరివర్తన సమయంలో ఒక గొప్ప మార్పు జరుగుతుందన్నమాట. ఇప్పుడు ఈ కలియుగంలో ఉన్నటువంటి మానవులందరినీ రేపు రాబోయే సత్యయుగంలోకి గనక మనం తీసుకెళ్ళారనుకోండి, ఇలాంటి బుద్ధులతోటే ఇలాంటి లక్షణాలతోటే తీసుకెళ్ళారనుకోండి, తీసుకెళ్తే అక్కడ ఉన్నటువంటి భగవంతుడు సృష్టించినటువంటి అత్యద్భుతమైనటువంటి రాజ్యాన్ని మనం ఏం చేస్తాము, చిన్న భిన్న చేస్తాం కదా. అందుకని భగవంతుడు రేపు రాబోయేది బంగారపు యుగము. ఆ బంగారపు యుగంలోకి కావలసినటువంటి మనుషుల యొక్క బుద్ధి కూడా బంగారం లాగానే ఉండాలి అన్న ఉద్దేశంతో ఇప్పుడు ఈ సంగమయుగి సమయాన పరమాత్మ ఈ భూమి మీద అవతరించి సత్య గీతా జ్ఞానాన్ని వినిపిస్తున్నారన్నమాట. ఈ యోగం ద్వారా సత్యమైనటువంటి బుద్ధి కలవారిగా చేయటానికి కావాల్సినటువంటి శక్తినిస్తున్నారు. ఆ శక్తితోటి మనలోనే ఒక పరివర్తనని తీసుకొస్తున్నారన్నమాట. ఆ పరివర్తన ద్వారా రేపు రాబోయేటటువంటి సత్యయుగంలోకి మానవుల్ని భగవంతుడే తయారు చేసుకుంటున్నాడు. అయితే అందరూ వెళ్తారా అని అంటే, ఎవరైతే పరమాత్మను గుర్తిస్తారో, ఎవరైతే పరమాత్మ చెప్పినట్లు వింటారో, ఎవరైతే పరమాత్మకు నచ్చిన విధంగా ఉంటారో వాళ్ళనే రేపు భవిష్యత్తులోని సత్యయుగి దేవీ దేవతలుగా తయారవుతారన్నమాట. ఈ సృష్టి చక్రం కూడా సత్యయుగం తర్వాత త్రేతాయుగము, త్రేతాయుగం తర్వాత ద్వాపరయుగము, ద్వాపరయుగం తర్వాత కలియుగము, కలియుగం తర్వాత మళ్ళీ సత్యయుగము వస్తుంది. ఇప్పుడు స్వయం భగవంతుడు స్థాపించినటువంటి ఈ దేవీ దేవతా ధర్మమే తర్వాత భవిష్యత్తులో హిందూ ధర్మంగా ద్వాపర యుగం నుంచి పిలువబడుతుందన్నమాట. అందుకని హిందూ ధర్మాన్ని ఎవరు స్థాపించారు అని కనుక అన్నారనుకోండి, ఏమని చెప్తున్నారు? హిందూ ధర్మాన్ని ఇది సనాతనం అని చెప్తున్నారనమాట. సనాతనము అంటే పాతది అని. ఎంత పాతదైనా సరే దాన్నైనా ఎవరో ఒకరు స్థాపించాల్సిందే కదా. కానీ ఇది కలియుగ అంతిమ సమయంలో పరమాత్మ శివ స్థాపించినటువంటి దేవీ దేవతా ధర్మమే. అందుకని ఈ హిందూ ధర్మంలోనే అనేక మంది దేవీ దేవతలు ఉన్నారు. ఇతర ధర్మాల్లో దేవీ దేవతలు ఎక్కడా కూడా లేకపోవడానికి గల కారణం కూడా ఇదేనన్నమాట. సత్యయుగంలో ఉన్నటువంటి దేవతల్ని నెంబర్ 1 దేవతలుగా చెప్పుకుంటారు. త్రేతాయుగంలో ఉన్నటువంటి దేవతల్ని సెకండ్ క్వాలిటీ దేవతలుగా చెప్పబడతారనమాట. అందుకని మన పూజా విధానం కూడా చూడండి, లక్ష్మీదేవికి పూజ చేసినట్లుగా మన ఎల్లమ్మ, మారమ్మ, పోచమ్మ లాంటి దేవతలకి చెయ్యం. ఎందుకంటే దేవతల్లో కూడా వెరైటీస్ ఉంటారు అనేది మనకి అర్థమవుతుంది. కాబట్టి మనం ఇన్నాళ్ళ నుంచి ఏమనుకుంటూ వచ్చామంటే, దేవతలే దేవుడు అనుకుంటూ వచ్చాము. ఇప్పుడు పరమాత్మ వచ్చి చెప్తున్నాడు, దేవతలు అనేక మంది, దేవుణ్ణైనటువంటి నేను ఒక్కడినే అని చెప్తున్నారనమాట. ఈ సృష్టి పరివర్తన సమయంలో నేను వస్తాను అని చెప్తున్నారు. అందుకనే భగవంతుడు చెప్తున్నాడు, నేను ఇప్పుడు వచ్చిన తర్వాత యాంతి దేవాన్ యాంతి దేవవ్రత, పితృన్ యాంతి పితృవ్రత, భూతాన్ యాంతి భూతేజ్య, మమ భూత మహేశ్వరం అని భగవద్గీతలో ఉన్నది కదా. అంటే దేవతలను కొలిచేవాళ్ళు దేవతలనే పొందుతారు, పితృదేవతల్ని కొలిచేవాళ్ళు పితృదేవతల్నే పొందుతారు, భూతాల్ని కొలిచేవాడు భూతాలనే పొందుతారు, నన్ను కొలిచేవాళ్ళు నన్నే పొందుతారు అని
భగవద్గీతలో భగవంతుడు చెప్పిన విధంగా దేవతలు వేరు, దేవుడినైనటువంటి నేను వేరు అని చెప్తున్నారు. ఈ సృష్టి చక్రం ఇలా 5000 సంవత్సరాలకు ఒకసారి తిరుగుతుంది అని స్వయం భగవంతుడు ఇప్పుడు తెలియజేస్తున్నారనమాట. ఈ సృష్టి చక్రాన్ని భక్తి మార్గంలో కూడా అంటారు. విష్ణుమూర్తికి సృష్టి చక్రాన్ని శివుడు ఇచ్చాడు అని అంటారనమాట. ఇప్పుడు స్వయం భగవంతుడు ఏం చెప్తున్నారంటే, ఈ సృష్టి చక్రం యొక్క ఆది మధ్య అంతముల యొక్క జ్ఞానాన్ని తెలుసుకొని మీ బుద్ధిలో ఎప్పుడైతే తిప్పుతూ ఉంటారో అప్పుడు మీలో ఉన్నటువంటి చెడు గుణాలు అంటే భూతాలన్నీ, రాక్షసులన్నీ కూడా నశిస్తాయి అని చెప్తున్నారన్నమాట. ఈ యొక్క సృష్టి చక్రం యొక్క రహస్యం చాలా అద్భుతమైనది. దీని గురించి మరి ఎవ్వరూ కూడా మనకి చెప్పలేరు, ఒక్క శివ పరమాత్మ తప్పితే. ఇక్కడ కేవలం ఈ యొక్క చక్రం తిరుగుతుంది అని చెప్తారు, కానీ ఈ విషయాలు చెప్పరు. అందుకని భగవంతుడు చెప్తాడు, నీకును నాకును అనేక జన్మలు గడిచినవి అర్జున, కానీ నీవు మర్చిపోయావు, నేను మర్చిపోలేదు అని. అంటే దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది ఈ సృష్టి చక్రం మళ్ళా యథావిధిగా తిరుగుతూనే ఉన్నది. అందుకని ఓ ఆత్మలారా, అందరూ కూడా తెలుసుకోండి, ఇప్పుడు లేనిది మరెప్పుడు లేదు. ఇప్పుడు ఏదైతే మనం కర్మ చేస్తామో అదే భవిష్యత్తులో కూడా వస్తున్నది. కాబట్టి మనము శ్రేష్ఠ కర్మలు చేద్దాము, అందరినీ శ్రేష్ఠ ఆత్మలుగా తయారు చేద్దాము. ఇలా చెయ్యాలని భగవంతుని యొక్క ఆశ. అచ్చా, ఓం శాంతి.